ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ముమ్మరం చేసింది ఏసీబీ. ఇందులో భాగంగానే హైకోర్టులో వాదనలు వినిపించింది. ఆపరేషన్స్ కు ఏకపక్షంగా చెల్లింపులు చేశారని చెప్పింది ఏసీబీ. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 54 కోట్లు బదిలీ చేశారని వివరించింది. కేటీఆర్ చర్యలు బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకమని వెల్లడించింది. అయితే ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని చెప్పింది హైకోర్టు. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ కు మంత్రి హోదాలో కేటీఆర్ ఏకపక్షంగా చెల్లింపులు చేశారని ఏసీబీ తెలిపింది. ఆయన తన అధీనంలోని మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని చెప్పింది. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలున్నాయంటూ హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కేబినెట్ సమ్మతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని కేటీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారని అందులో ప్రస్తావించింది. ఇలా ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమంది. విదేశీ సంస్థకు అనుమతులు లేకుండానే 54 కోట్లు బదిలీ చేశారని తెలిపింది. దీంతో హెచ్ఎండీఏపై 8 కోట్లకు పైగా ఇన్కమ్ ట్యాక్స్ భారం పడిందని వివరించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదుతో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో ఏసీబీ తరపున ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలు, బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా కేటీఆర్ చర్యలున్నాయన్నారు. రికార్డుల్లోని సమాచారానికి విరుద్ధంగా కేటీఆర్ చెప్తున్నారని, రికార్డుల ప్రకారం చూసినప్పుడు ప్రాథమికంగా ఆయన నేరానికి పాల్పడినట్లు రుజువవుతోందన్నారు. రాజకీయ కక్షతో, ఒత్తిళ్లతో ఫిర్యాదు చేశారంటూ కేటీఆర్ చేసే వాదన చట్ట వ్యతిరేకమన్నారు. ఎస్ఈఓకు చెల్లింపులు జరపాలని తానే చెప్పినట్లు కేటీఆర్ స్వయంగా వెల్లడించారన్నారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందని, ఈ కారణంగా కేసును కొట్టేయాలని కోరడం ఏంటన్నారు. అభియోగాలను నిర్ధారణ చేసుకున్నామని, విచారణ చేసి వివరాల సేకరణకు టైం పట్టిందని వివరించారు. కాగ్నిజెన్స్ తీసుకోగల కారణాలు ఎఫ్ఐఆర్ లో ఉన్నప్పుడు కోర్టులు కేసు ప్రాథమిక విచారణ దశలో అడ్డుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. కేటీఆర్ పై కేసును విచారణ చేపట్టేందుకు వీలుగా ఆయన వేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు. ఎఫ్ఐఆర్ దాఖలైన 24 గంటల్లోనే అసంబద్ధమైన కారణాలతో కేసును కొట్టేయాలని హైకోర్టుకు వచ్చారని తప్పుబట్టారు. 2022 అక్టోబర్ 25న ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్, మున్సిపల్ శాఖ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య 9, 10, 11, 12 సీజన్ రేస్లను హైదరాబాద్ లో నిర్వహించాలని ఒప్పందం కుదిరిందని వివరించారు. 10వ సీజన్లో ప్రమోటర్ వైదొలగడంతో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించిందన్నారు. ఇందుకు హెచ్ఎండీఏకు ప్రమోటర్ గా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. 2023 బకాయిల కింద హెచ్ఎండీఏనే జనరల్ ఫండ్స్ నుంచి 54.89 కోట్లు విదేశీ సంస్థకు చెల్లింపులు జరిపిందన్నారు. సాధారణంగా 10 కోట్లకు మించి చెల్లింపులు జరిగితే కేబినెట్ ఆమోదం విధిగా ఉండాలన్నారు. ఇవేమీ లేకుండా చెల్లింపులు జరిగాయన్నారు. విదేశీ సంస్థలకు చెల్లింపుల్లోనూ అనుమతులు పొందలేదన్నారు. కేటీఆర్ ఆదేశాలు, అనుమతితోనే చెల్లింపులు ఏకపక్షంగా జరిగాయని చెప్పారు. తొలి ఒప్పందం రద్దు కాగా రెండోసారి 2023 అక్టోబర్ 30న ఎఫ్ఈఓ, మున్సిపల్ శాఖల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ అగ్రిమెంట్ జరిగేప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. 3 ఏళ్లకు గాను ఫార్ములా ఈ రేస్ కోసం 600 కోట్లు వెచ్చించాల్సిందని వివరించారు. ఈసీ అనుమతి లేకుండా అగ్రిమెంట్ చేసుకునేలా కేటీఆర్ చొరవ తీసుకున్నారని వివరించారు. ఒప్పందానికి ముందే చెల్లింపులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. 10 కోట్లకు మించి చెల్లింపులు జరిగితే ప్రభుత్వం నుంచి హెచ్ఎండీఏ పర్మిషన్ తీసుకోవాలన్న నిబంధన అమలు కాలేదన్నారు. ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ అనుమతి పొందలేదన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై నమోదు చేసిన కేసులో కేటీఆర్ ను ఈ నెల 31 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఏసీబీకి ఆదేశాలిచ్చింది. గత విచారణ సందర్భంగా 30 వరకు అరెస్టు వద్దని ఆదేశాలివ్వగా నిన్నటి విచారణలో మధ్యంతర ఉత్తర్వులను 31వ తేదీ వరకు పొడిగించింది. అరెస్టు వద్దంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏసీబీ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. వాదనలు వినకుండా ఉత్తర్వులను మార్చలేమని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై ఈ నెల 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాజకీయంగా తనను అప్రతిష్ట పాలు చేయడానికే దర్యాప్తు సంస్థలను వినియోగించుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని కేటీఆర్ హైకోర్టుకు తెలిపారు. ఒప్పందాల అమల్లో ఏవైనా విధానపరమైన అంశాలను చూడాల్సింది సంబంధిత శాఖ అధికారులేనని, మంత్రిగా అది తన బాధ్యత కాదని కేటీఆర్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. విదేశీ సంస్థకు నిధుల తరలింపు సమయంలోనూ అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాంకు చూసుకోవాలని, అంతేగాని తాను కాదని స్పష్టం చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న తన పిటిషన్లో ఏసీబీ కౌంటర్ కు సమాధానంగా కేటీఆర్ రిప్లై కౌంటర్ దాఖలు చేశారు. హెచ్ఎండీఏ చట్టబద్దమైన స్వతంత్ర సంస్థ అని, ప్రమోటర్ గా బాధ్యతలు తీసుకునే ముందు చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.